అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు ఈరోజు తెలియజేయడం ఏమంటే, ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వీటిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాము త్వరలోనే అని చెప్పడం జరిగింది. మరియు జేసీ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జేసీ గారు కూడా వీటిపైన ఇరువురిని కూర్చోపెట్టి ఏ విధంగా ఏంటి అని విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా ఈరోజు నాకు జేసీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే డాక్టర్ మధుసూదన్ రావు గారు డాక్యుమెంట్స్ ఉన్నాయి, బోరా సుబ్బారావు దగ్గర కొన్నానని చెప్తున్నారు. మరి బోరా సుబ్బారావుకి ఏ విధంగా వచ్చింది అనేది మరి మీడియా మూర్తులకు ఎందుకు డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నారు, మరి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ని ఎందుకు మీడియా మూర్తుల ముందర పెట్టలేకపోతున్నారు అనేది ఈరోజు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మరి డాక్టర్ మధుసూదన్ రావు గారి కొడుకే చెప్తున్నారంట, నానా నాకేదో అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వేమన్నా తప్పు చేసావా, లేకపోతే మన పైన ఈ విధంగా రావడం ఏంటి నాన్న అని చెప్పి సొంతం కొడుకు కోడలే వాళ్ళ మామగారిని స్పందించడం జరుగుతుందంట, వాళ్ళ నాన్నగారిని. అంటే సొంతం ఇంట్లో నీ కొడుకుకే నీ మీద నమ్మకం లేకుండా పోయింది అంటే అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎప్పుడు బోరా సుబ్బారావు దగ్గర కొన్నాను అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నారు. మరి మీడియా మిత్రులకు ఈరోజు నేను ఏం తెలియజేస్తున్నా అంటే, ఆ బోరా సుబ్బారావుకి ఏ విధంగా వచ్చిందని ప్రశ్నించాలని చెప్పి మీడియా మిత్రులను అడుగుతున్నాను. బోరా సుబ్బారావుకు దోమల ఓబులమ్మ నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఆ దోమల ఓబులమ్మకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లింకు ఉందా అని నేను అడుగుతున్నాను. 1971లో దోమల ఓబులమ్మ నుంచి బోరా సుబ్బారావు తీసుకున్నారంటున్నారు. ఆ దోమల ఓబులమ్మకి ఏ విధంగా వచ్చిందో రికార్డే లేనప్పుడు మరియు సుబ్బారావుకి ఏ విధంగా చెందుతుంది, చెందని డాక్యుమెంట్ తీసుకొని మరి డాక్టర్ గారు ఏ విధంగా ఉంటారు, మరి బోరా సుబ్బారావు కాడ 2004లో తీసుకున్న వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు బోరా సుబ్బారావుకే అనుభవము ఉండమని చెప్తున్నాను, అనుభవమని చెప్తున్నాను, గుత్తకిస్తున్నాను, అతనే గుత్తంలో ఉన్నారని చెప్పి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే, బోరా సుబ్బారావు దగ్గర కొన్న డాక్యుమెంట్ ఫేకు, ఎప్పుడైనా వాళ్ళు వస్తే నా మీద పడతారనే భయంతోనే చుట్టుపక్కల ఎవరికి గుత్తకి ఇవ్వకుండా నువ్వు బోరా సుబ్బారావుకే ఇచ్చుకొని కూర్చోపెట్టుకున్నావు అనడానికి ఇదే సాక్ష్యం అని, నిదర్శనం అని తెలియదా? మీడియా మిత్రులకి ఈరోజు తెలియజేస్తున్నాను. 2004 నుంచి నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ అనుభవించట్లేదు, ఆ పొలం ఎప్పటి నుంచో మా అనుభవంలోనే ఉంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దొంగగా ఉంటూ నేను అనుభవిస్తున్నానని అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు. మరి బోరా సుబ్బారావు దగ్గర తీసుకుంటే మరి అదే బోరా సుబ్బారావుకి నువ్వు ఎందుకు గుత్తకిస్తున్నావు ఎన్ని ఏళ్ళగా అంటే, ఈడే నీ అబద్ధాలు ఏంటి, నువ్వేంటి అని అర్థమవుతుంది. సొంతం కొడుకే నిన్ను ప్రశ్నిస్తున్నాడంటే, నీ ఇంట్లో నీ కొడుకే నమ్మట్లేదంటే బయట జనాలు ఏ విధంగా నిన్ను నమ్ముతారనేది నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ పోరాటం ఈరోజు జేసీ గారిని కలిశాను, ఈరోజు కలెక్టర్ గారిని జేసీ గారిని కలిశాను, నెక్స్ట్ సీఎం గారి దగ్గర కూడా వెళ్తాను. ఈ రోజు నుంచి నా పోరాటం ఎక్కడ ఆగదు, ఇంతకు రెండింతలు ముందుకు సాగుతానే కానీ నన్ను ఈ విధంగా బెదిరింపులకు గుర్తు చేసిన, నన్ను భయపడించిన నేను వెనకడుగు వేయనని మీడియా ద్వారా తెలియజేస్తూ, నాకు న్యాయం జరుగుతుందని, నా ముందుకు వెళ్ళడానికి మీడియా మిత్రులు అందరూ సహకరిస్తారని, నాకు బలంగా నిలబడతారని, నా న్యాయాన్ని మీరందరూ స్వీకరిస్తారని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. మేడం, ఒక 2 క్వశ్చన్లు. ఈ ఆస్తికి వారసులు అంటే మీరు ఇంకా ఉన్నారు కదా, అవును, వాళ్ళు ఎవరు రాలేదు, ఈమె ఒక్కటే ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న. నా వారసులు అందరూ మీకు కావాలి, నా వారసులను అందరినీ నేను ముందు పెట్టాలి అని మీరు ఒక మాట నాకు క్వశ్చన్ వేస్తే, రేపు పొద్దున్నే నా వారసులను, నా పేరెంట్స్ను, నా కుటుంబ సభ్యులను అందరినీ మీ ముందర కూర్చోబెట్టి, మా పేరెంట్స్ ద్వారా నా వారసులనే మీ ముందర మీరు అడిగే ప్రశ్నలకు నా పేరెంట్స్, నా కుటుంబ సభ్యులందరూ మీకు సమాధానం చెప్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మీరు నా పేరెంట్సే కావాలి, నా వారసులే కావాలి అంటే రేపు పొద్దున్నే మిమ్మల్ని, మా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మీకు తెలియజేస్తానని ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి, అది 5 ఎకరాల 60 సెంట్లు అంటున్నారు, మీరు ఏదో 2 ఎకరాల కోసమే మళ్ళీ ఫైట్ చేస్తున్నారని అంటున్నారు. ఎవరు చెప్పారండి? 2 ప్రెస్ మీట్లో. ఓకే,
మొత్తం ఫైట్ చేస్తే Okay. 5 ఎకరాల 60 సెంట్లకు కబ్జా అవుతారు కదా. అవును. ఆమె కత్తి శ్రావణి గారు కేవలం ఏదో 2 ఎకరాల మీదనే ఏదో వేశారు. అయితే మీకు నేను చెప్పింది ఏంటంటే 1956లో ఒక డాక్యుమెంట్లో 5 ఎకరాల 61 సెంట్లో మా డాక్యుమెంట్ పూర్తిగా మీకు మీడియా మిత్రులు చదివితే అర్థమవుతుంది. మా దాంట్లో 2 ఎకరాల 80 సెంట్లు ఉంది. 1966 డాక్యుమెంట్ చూస్తే 2 ఎకరాల 35 సెంట్లు ఉంది. టోటల్గా చూస్తే 5 ఎకరాల చిల్లర ఉంది. ఈ విధంగా నేను ఫైట్ చేస్తున్నాను అనేది డాక్టర్ మధుసూదన్ గారికి క్లియర్గా తెలుసు. మరి ఇది చెప్పకుండా 2 ఎకరాల 80 గారికి ఫైట్ చేస్తున్నానని ఎందుకు మరి మీడియా వాళ్ళకు తెలియజేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేను మీడియా మిత్రులకు కూడా చూపించాను. ఈసీలో 2 ఎంట్రీలు ఉన్నాయి. కత్తి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డికి అంకమ్మ గారి నుంచి వచ్చింది. రెండో ఎంట్రీ వచ్చేసి గడ్డం కాసిరెడ్డి బాలరెడ్డి కా నుంచి 2 ఎకరాల 35 సెంట్లు వచ్చింది. పూర్తిగా మాకు 5 ఎకరాల చిల్లర వచ్చిందని చెప్పి నేను ఈసీలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 5 ఎకరాల 60 సెంట్ల గురించి పోరాటం చేస్తున్నారు. అవునండి. టోటల్గా నాకు 5 ఎకరాల 61 సెంటు 110 సర్వే నెంబర్లో ఉంది. వాటి గురించి నేను పోరాటం చేస్తున్నాను. ఇప్పుడు 5 ఎకరాల 60 సెంట్లు ఉంది, ఒకటే బిట్ అది మొత్తం 5 ఎకరాల 61 సెంటు పూర్తి బిట్ అండి అది. ప్రస్తుతం ఏందన్నా అది ఎవరన్నా అయితే డాక్టర్ మధుసూదన్ ఏం చేస్తున్నాడంటే ఆయనకు 112లో 111లో 113లో సర్వే నెంబర్ ఉంటే మీడియా మిత్రులకు ఆయననే ఒకటి చార్ట్ లాగా ప్రిపేర్ చేసి మ్యాప్ లాగా మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడో 112 ఉంది, ఎక్కడో 110 ఉంది, ఎక్కడో 111 ఉంది. దాంట్లో నాకు తక్కువ రావడంతో నేను 110లో సవరణ చేసుకున్నాను అంటాడు. ఒక 112 తీసుకొచ్చి 110లో ఏ విధంగా సవరణ చేస్తారని చెప్పి ఈరోజు మీడియా ద్వారా నేను అడుగుతున్నానండి. అది ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళు మేము వాడుకలో ఉంది, మేము దాని వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు. అదే అంటున్నానండి, వాడుకలో ఉంది వ్యవసాయం చేస్తున్నారు అని అన్నప్పుడు ఆ వాడుకలో ఉన్న వ్యవసాయానికి ఏ విధంగా మీరు అర్హులు అని నేను ఈరోజు అడుగుతున్నానండి. అంటే ఇప్పుడు అక్కడ జరుగుతుందా మేడం వ్యవసాయం? ఎవరండి? ఏమీ జరగలేదండి, ఎవరు అనుభవించట్లేదు. అది మా అనుభవంలోనే ఉంది, మేమే అనుభవిస్తున్నాము. ఎవరు కౌలుకి ఇవ్వడం కానీ వేరే వాళ్ళ మా ల్యాండ్ అది అంటే మా ఇష్టం అండి. మాకు చేతనైతే మేము కౌలుకి ఇస్తాము. ఇప్పుడు సుబ్బారావు గారు ఏదో చేసుకుంటున్నారు. సుబ్బారావు ఎవరేమీ వేసుకోవట్లేదండి, అక్కడ ఏమి చేసుకోవట్లేదు. బీడు ఉందండి, బీడు ఉంది. బీడును వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలనే వెళ్ళడం, ఇది చేయడం, మళ్ళీ నేను వెళ్ళడం, దాన్ని ఇది చేసుకోవడం, ఇదే జరుగుతుందండి. ఎవరైతే ఏమి చేయలేదు, మా అనుభవంలోనే ఉంది, మేమే అనుభవిస్తున్నాము. ఓకే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.